చెన్నైకి అఖిలపక్ష సమావేశానికి సీఎం పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షన. స్టాలిన్ ప్రాంతీయ పార్టీ, ఆయన ఏం చేసినా చెల్లుతుంది. కానీ జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెసు తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఇవాళ కాదు, రేపు గుజరాత్ ఎన్నికలు, బీహార్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు, ఇతర హిందీ రాష్ట్రాల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాటలను హిందీలోకి తర్జుమా చేసి పెడితే గనక ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. బీహార్ అధికారులపైన గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి రేవంత్ రెడ్డివి. అవన్నీ బీహార్లో రేపు ప్రదర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ బీహారీలకు ఇచ్చేటువంటి మర్యాద ఇది అనేటువంటి మాట రేపు పొద్దుగాల బీహార్లో రేవంత్ రెడ్డి మాటలన్నింటినీ అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ బీహారీలను దొంగలుగా, లంగలుగా, దోపిడీదారులుగా మాత్రమే చూస్తుందనేటువంటి మాట రేపు గుజరాత్ గుజ్జు 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 అని చెప్పేసి గుజరాతీలకే పెత్తనమా, గుజరాతీలదే పెత్తనమా అని రేపు పొద్దున గుజరాత్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుజరాతీల మీద చేసినటువంటి అనేకమైనటువంటి వీడియోలు, ప్రెస్ కటింగ్లు, పేపర్ కటింగ్లు కనుక ఆ రాష్ట్రంలో విస్తృతంగా వైరల్ చేస్తే గుజరాత్లో ఉండేటువంటి ప్రజలు గుజరాత్ ఆత్మాభిమానాన్ని చూరగొని కాంగ్రెస్ను ఇబ్బంది పెడతారు. రేపు ఇవాళ హిందీ వ్యతిరేకతతో మా మీద బలవంతంగా రుద్దొద్దని జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెసు హిందీ ప్రచార సభను ప్రారంభించినటువంటి గాంధీ, నెహ్రూలు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హిందీ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాడని హిందీకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ప్రదర్శన చేస్తే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్టాలిన్కు తమిళనాడు తప్ప ఇంకొక చోట అవసరం లేదు. గెలిస్తే తమిళనాడులో గెలుస్తాడు, ఓడిపోతే ఓడిపోతాడు. అదొక అంశం. రేవంత్ రెడ్డి గారు ఈ స్టాలిన్ ఉచ్చులో పడి అనవసరంగా నేను దక్షిణవాదిని ఏదో ఒకటి అంటే తాను గతంలో ఆర్ఎస్ఎస్తో అనుబంధంగా ఉన్నాననో, ఏబీవీపీతో అనుబంధంగా ఉన్నాననో అవన్నీ తెంచుకునేటువంటి ప్రయత్నంతో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అనవసరంగా ఏదో కమ్యూనిస్టుల చుట్టూ, నక్సలైట్ల చుట్టూ, లేకపోతే ఈ ప్రాంతీయవాదుల చుట్టూ అనేకమైనటువంటి చేసి నాకు ఆర్ఎస్ఎస్కి అసలు ఏం సంబంధం లేదు, నాకు వాళ్ళ ఆ భావజాలాలు లేవని నిరూపించుకోవడానికి ప్రతిక్షణం ప్రయత్నం చేస్తున్నాడు, తాపత్రయపడుతున్నాడు. కానీ అంత ఈజీ కాదు. అది మర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఎందుకో ఆ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దానికి సంబంధించినటువంటి అంశం మిగిలినవి కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాలు. ఇవాళ మీరు తమిళనాడుకు పోయి కాంగ్రెస్ హిందీకి వ్యతిరేకంగా ఇవాళ హిందీ వ్యతిరేకత కాదు, అది కేవలం నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు. కానీ స్టాలిన్ మాత్రం ఖచ్చితంగా అవి రెండు విషయాలు చెప్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, హిందీ బలవంతంగా రుద్దుతున్నారని. స్టాలిన్ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ అందులో పావుగా మారుతున్నది. కాంగ్రెసు అన్ని రాష్ట్రాల్లో, మిగిలినటువంటి రాష్ట్రాల్లో చావు దెబ్బతింటుంది. తెలంగాణలో కూడా ఇబ్బంది పడుతుంది. తెలంగాణలో తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మూర్ఖుల లెక్క తెలంగాణ ప్రజలు కాదు. తమిళనాడు రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ఏ పెరియార్ రామస్వామినో లేకపోతే ఏ డిఎంకేనో ఆదర్శంగా తీసుకున్నటువంటి మూర్ఖుల్లాగా తెలంగాణ ప్రజలు అట్లాంటి మూర్ఖులు కాదు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం అయినటువంటి ఒక కుట్ర, దేశ విభజన కోసము ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందా అనేటువంటిది కూడా కాంగ్రెస్ నాయకత్వం రేపు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో పడిపోతుంది. ఎందుకంటే గతంలో తమిళ ఈలం అనేటువంటిది, ప్రత్యేక తమిళ దేశం, ద్రవిడిస్తాన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేశం కోసం పునాదులు పడ్డాయి. వాళ్ళ ఖలిస్తాన్ లాగా గతంలో హైదరాబాద్ని కూడా అట్లనే చేసేటువంటి కొన్ని కుట్రలు జరిగినాయి. దేశ విభజన జరిగేటువంటి కుట్రలు జరిగినాయి. విదేశీ భావజాలం కలిగినటువంటి కొందరు ఈ దేశాన్ని వివిధ జాతుల యొక్క సమాఖ్యగా అభివర్ణించి ఈ దేశాన్ని ఎప్పుడైనా ముక్కలు చేయడం కోసం అనేక కుట్రలు చేసిర్రు. ఆ ట్రాప్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పడుతుందా లేదా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ యొక్క సిద్ధాంతము, నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది చూడాలి. అదొకటి. రేవంత్ రెడ్డి గారి అంశం, దాంట్లో వాళ్ళ కేటీఆర్ పోయిండు, అక్కడికి కాంగ్రెస్ వేయింది, కేటీఆర్ వేయిండు, స్టాలిన్ వేయిండు. వాళ్ళ కాంగ్రెస్ మళ్ళీ రేపు పొద్దుగాల తెలంగాణలో కేటీఆర్ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్టాలిన్ను చూస్తుంటే గతంలో ఈయన కేసీఆర్ గారిని గుర్తొస్తున్నారు. కేసీఆర్ కూడా ఇట్లనే మేము 3వ టెంట్ వేస్తాం, 4వ టెంట్ వేస్తాం, మొత్తం దేశాన్ని ఊపుతాం, దేశాన్ని కిందికి తీసుకొస్తాం, మీదికి తీసుకొస్తాం, ఈ రాష్ట్రం పోతాం, ఆ రాష్ట్రం పోతామని కేసీఆర్ కూడా పంజాబ్ వేయండు, మహారాష్ట్ర వేయండు, ఢిల్లీకి వేయండు, ధర్నా చేసిండు, అన్ని రాష్ట్రాల వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిండు, ఏదో చేసేటువంటి ఒక ప్రయత్నం సాగింది. ఎందుకంటే
రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల దృష్టిని పక్కన పెట్టడానికి రాజకీయంలో ఉన్నటువంటి ఎత్తుగడలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ ఆ ప్రయత్నం చేసిండు. దేశంలో మోడీకి సంబంధించినటువంటి వ్యతిరేకతను ప్రయత్నం చేయడము, తెలంగాణలో బీజేపీకి సంబంధించి మోడీ అభిమానాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడము, ఇట్లా లేదంటే తన ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టి మరల్చేటువంటి ప్రయత్నము గతంలో కేసీఆర్ గారు కూడా చేశారు. ఇప్పుడు స్టాలిన్ చేస్తున్నాడు. స్టాలిన్ 5 ఏళ్ళు అయిపోయింది, వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. వాళ్ళ కొడుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా, తీసేస్తా, అది మలేరియా డెంగ్యూ అని, నేను నాస్తికునని, ఆయన మేము తమిళం మాత్రం మాదని, తమిళనాడులో ఉర్దూ ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు, తమిళనాడులో క్రిస్టియన్లు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, హిందువులు కాదు, దేవాలయాల సొమ్మును మాత్రం కరిగించుకుంటాం, 5,000 టన్నుల దేవాలయాల సొమ్మును మాత్రం మేము వాడుకుంటాం, కానీ మేము దేవుడు లేడంటాం. ఇట్లాంటి విచిత్రమైనటువంటి వాదన తీసుకొచ్చేటువంటి కుచితమైనటువంటి నారో మైండెడ్ వాళ్ళ రాజకీయ పదవుల కోసమే ఇదంతా. వాళ్ళు దేవుళ్ళను వ్యతిరేకించడం కాదు, అత్యధిక పూజలు చేసేదే స్టాలిన్ కుటుంబం. కరుణానిధి కుటుంబం, స్టాలిన్ కుటుంబము, వాళ్ళ కుటుంబమే అత్యధిక పూజలు చేస్తుంది, దేవాలయాలకు పోతుంది, దేవుళ్ళకి ఎక్కువ కానుకలు ఇచ్చేది వాళ్ళే, ఎక్కువ యజ్ఞ హోమాలు వాళ్ళ పేరు మీద జరుగుతుంటాయి తమిళనాడులో. కానీ బయటికి మాత్రం ఇట్లాంటివి చేస్తుంటారు. రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా.